రాజ్ కుమార్ ఆచూకీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలో ఒక కీలక సమాచారం ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. రాజ్ కుమార్ కోసం ఇప్పటికే 10 పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. సర్చ్ ఆపరేషన్ చాలా సీరియస్గా కొనసాగుతోంది. 6గురిని చంపిన తర్వాత తండ్రికి కాల్ చేసి తాను కూడా చనిపోతానంటూ రాజ్ కుమార్ చెప్పాడు అంటూ మనం విన్నాం. రాజ్ కుమార్ కారు ఇప్పుడు నందిగామ సమీపంలో గుర్తించినట్లుగా తెలుస్తోంది. నందిగామ రైల్వే స్టేషన్ వైపు రాజ్ కుమార్ వెళ్ళినట్లుగా గుర్తించారు. సీసీటీవీ ఫోటేజ్లు పరిశీలిస్తున్నారు పోలీసులు. రాజ్ కుమార్ ఒకవేళ బలవన్ మరణానికి పాల్పడ్డా అన్న అనుమానంలో ఇప్పుడు విచారణ జరుగుతుంది. మరోవైపు షాబాద్ ఎస్ఐ రమేష్ పై కూడా సస్పెన్షన్ వేటు వేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అసలు అధికారులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాం. లెట్స్ సీ ద డీటెయిల్స్. లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగరికుంట విలేజ్ లో రెండు ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 5 year old ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 17 కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హామ్లెట్ నాగరికుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేరు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్ లో వచ్చి ఇది గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్ కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చెప్పారు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు. ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చెప్పారు నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ ఈఎన్ఈ కోసం హాస్పిటల్ కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వి విల్ లొకేట్ హిమ్ అండ్ విల్ సెండ్ హిమ్ ఫర్ దట్. దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి, ఇంతకు ముందు 2 లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాస్ మెంటలీ డిస్టర్బ్. పోక్సో ఒకటి కేసు ఉంది, తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది. అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్, దట్ ఈస్ సమ్ లోకల్ క్వారల్ రిగార్డింగ్ లాంగ్వేజ్. పోక్సో కేసు రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్ అడ్మిట్ ఉన్నారు. సార్ కాజ్ ఆఫ్ he was just stopping guy. The అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, కాలేజ్ నుంచి ఇంట్లో వచ్చే టైంలో కొంచెం ఫాలో చేసి మాకు he was forcing her to accept this proposal. But the timing prakaram that is not possible. సో రాజ్ కుమార్ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడా లేదా, ఇది అతిపెద్ద ప్రశ్న. మనందరికీ తెలిసిందే, ఇప్పటికే పోలీసులు 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. రాజ్ కుమార్ని
పట్టించినా, అతన్ని పట్టుకోవడానికి సరైన సమాచారాన్ని ఇచ్చినా 2 లక్షల రూపాయలు ఇస్తామంటూ పోలీసులు ప్రకటించారు. మరోవైపు తన తండ్రికి కాల్ చేసి నేను కూడా బ్రతకను, నేను చనిపోతానంటూ తండ్రికి చెప్పాడు అనే సమాచారం ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళాడు అంటూ వస్తున్నటువంటి సమాచారాన్ని పరిశీలిస్తే ఒకవేళ నిజంగానే ఆ పనికి పాల్పడ్డా అనేది అనుమానం మరింత బలపడుతుంది. నందిగామ రైల్వే స్టేషన్ వైపు రాజ్కుమార్ వెళ్ళాడు అంటూ గుర్తించారు. మరి సీసీటీవీ ఫోటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, రాజ్కుమార్ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళాడు అంటూ సీసీ ఫోటేజ్లో ఉంది అంటూ చెప్తున్నారు. సో డీటెయిల్స్ ఏంటి? ఒకవేళ నిజంగానే తండ్రికి చెప్పినట్లుగా బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చు అన్న అనుమానాలకి ఎంతవరకు బలం చేకూరుతోంది? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ నందు. ఏదైతే 6 మర్డర్లకి సంబంధించి రాజ్కుమార్ దాదాపు ఇంకో గంట గడిస్తే దాదాపు 24 గంటలు గడిచినట్టే. బట్ 24 గంటలు గడిచినప్పటికీ పోలీసులు అయితే ఇంకా రాజ్కుమార్ ఆచూకీని తెలుసుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఊహాగానాలు కూడా వస్తున్నాయి, కొంత ప్రచారం కూడా జరుగుతుంది. రాజ్కుమార్ అదైతే చెప్పిన తర్వాత తండ్రికి ఫోన్ చేశారు, మర్డర్ చేసిన తర్వాత నేను కూడా చనిపోతాను, నేను ఉండను అని చెప్పేసి ఏదైతే తండ్రికి కాల్ చేశారో దానికి సంబంధించి ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సో రాజ్కుమార్ కార్ కూడా ఏదైతే ఇప్పుడు షాబాద్ నుంచి దాదాపు నందిగాం రైల్వే స్టేషన్ వెళ్లారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సో షాబాద్ నుంచి దాదాపు నందిగాం రైల్వే స్టేషన్ కి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో దానికి సంబంధించి ఆ ఏరియాలో కానీ లేకపోతే ఆ రూట్ లో ఉన్న సీసీ కెమెరాలన్నీ పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. సో ఇప్పటివరకు అయితే రాజ్కుమార్ చనిపోయినట్టు ఎక్కడా కూడా మనకు వార్తలు అయితే కనబట్లేదు. ఒకవేళ రాజ్కుమార్ నిజంగానే ఆత్మహత్యకు పాల్పడితే ఒకవేళ రైల్వే స్టేషన్ అని చెప్పేసి అంటున్నారు. సో రైల్వే స్టేషన్ దగ్గర ఏదైనా పట్టాల మీద చేసుకున్న బలవన్మరణానికి పాల్పడ్డా కూడా ఇప్పటివరకు అయితే అటు రైల్వే పోలీసులు కానీ ఇప్పుడు పోలీసులు కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో విచారణ అయితే జరుగుతుంది. సో పోలీసుల మీద కూడా చాలా తీవ్ర ఒత్తిడి ఉంది, ఎందుకంటే గ్రామస్తులు ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి పోక్సో కేసులో గతంలో పోక్సో కేసులో ఆ ఎస్ఐ నిర్లక్ష్యం వహించాడని చెప్పేసి కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా దానికి సంబంధించి ఎస్ఐ మీద వెయిట్ కూడా వేయడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి సిఐ క్రాంతి రెడ్డిని కూడా ఏదైతే దీంట్లో నిర్లక్ష్యం వహించారని చెప్పేసి సిపి తరుణ్ జోషి కూడా ఇటు ఎస్ఐతో పాటు ఇటు సిపిని కూడా ఈ కేసుకు సంబంధించి అయితే గతంలో పోక్సో కేసులో నిర్లక్ష్యం వహించారని చెప్పేసి ఇద్దరిని సస్పెండ్ కూడా చేశారు. సో పోలీసులు కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. 10 బృందాలు అయితే వేట కొనసాగుతుంది. ఆ దిశగా ఏదైతే షాబాద్ నుంచి నందిగాం వెళ్ళాడని చెప్పేసి సీసీ ఫుటేజ్ అయితే పరిశీలిస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మనకు రానుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇప్పుడు సీసీటీవీ ఫోటేజ్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క విషయం మాత్రం మనం ఇక్కడ కన్ఫామ్గా ఒప్పుకోవాలి. ఒకవేళ గనక రాజ్కుమార్ నిజంగానే బలవన్మరణానికి పాల్పడితే అది అతనికి తగిన శిక్ష అవ్వదేమో. ఖచ్చితంగా చట్ట ప్రకారం అతన్ని శిక్షించి ఈ 6 లేదంటే 7 అని కూడా అంటున్నారు కాబట్టి ఈ 7 హత్యలకి సంబంధించిన శిక్ష కాలం పూర్తిగా అతను అనుభవిస్తేనే, చట్ట ప్రకారం ఏ శిక్ష అయితే పడుతుందో ఆ శిక్ష అనుభవిస్తేనే నిజంగా ఈ కేసులో న్యాయం జరిగినట్లు అవుతుంది. తనంతట తానుగా వెళ్ళి ఒకవేళ బలవన్మరణానికి పాల్పడితే క్షణంలో అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అది అతనికి శిక్ష అవుతుందా? మీకేమనిపిస్తోంది? తన సొంత కొడుకుల్ని, 2 చిన్న పిల్లలు, ఒకరు 3 సంవత్సరాలు, ఒకరు 2 సంవత్సరాలు, తన భార్యని, ఒక 17 ఏళ్ల పాపని, ఆ పాప తల్లిని, వాళ్ళ బామ్మని, ఇలా 6 అంతకుముందు ఆ పాప తండ్రిని మద్యం తాగించి అతన్ని దారుణంగా హత్య చేసి ఏదో గుండెపోటుగా చిత్రీకరించాడనే అనుమానాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. అంటే మొత్తం 7 ఇంత దారుణంగా హత్య చేసినటువంటి అతను ఇంత ఈజీగా తప్పించుకుపోవడం కరెక్టేనా? ఒకవేళ అతను బలవన్మరణానికి పాల్పడితే అది అతనికి పడ్డ శిక్ష అవుతుందా? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి.